వచ్చేదారిలో కనిపించారా, మమ్మల్ని చూసి పారిపోయారా. జాగ్రత్త మామ. హలో, ఎవరు మీరు? ఏం కావాలి? నాన్న, నాన్న. ఎవరు బాబు నువ్వు? ఎనిమిని, అజయ్ గాడి ఎనిమిని. చూడండి, వాడు వాడి ఫ్రెండ్స్ ఈ మధ్య మా ఇంటి దగ్గర చాలా ఎక్కువగా తిరుగుతున్నారు. వాడికి చెప్పండి, వాడు కానీ వాడి ఫ్రెండ్స్ కానీ మళ్ళీ అక్కడ కనిపిస్తే మాత్రం కాళ్ళు చేతులు ఎరో కొట్టేస్తా. వాడికి నీకు మధ్య ఏంటి గొడవ? ఓ, మీకు తెలీదు అనుకుంటా. వాడు మా చెల్లెల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే నువ్వు నందిని వాళ్ళ? ఓ, అంటే మీకు కూడా తెలుసు అనమాట. ఏం ఫ్యామిలీ అండి మీది? చెత్త ఫ్యామిలీ, చెత్త బాగా. రే, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? మా అజయ్ గురించి మాకు బాగా తెలుసు. పో బయటికి. వాడికి చెప్పండి, మళ్ళీ నా విషయంలో క్రాస్ చేస్తే వాడిని చంపేస్తా. చంపేస్తావా? చంపేస్తావా? మా అజయ్ అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఇలా వచ్చి గొడవ చేసావని తెలిస్తే అయిపోతావా? ఉండండి. రౌడీ వెదవలా మాట్లాడుతున్నావు. బయటికి పో. రౌడీ వెదవ నేను కాదు, నీ కొడుకే. నాతో డీల్ చేయలేక నా చెల్లెల్ని అడ్డు పెట్టుకుంటున్నాడు. వేస్ట్ ఫెలో. ముందు పో ఇక్కడి నుంచి. పో బయటికి. వెళ్ళయ్యా. ఉండండి. ప్రతి అడ్డమైన వెదవ వచ్చి మా అజయ్ గురించి మాట్లాడమే. వెళ్ళి బయటికి. నందిని వాళ్ళ అన్నొచ్చాడురా. అమ్మా నాన్నని ఫుల్గా తిట్టేశాడు. నువ్వేమో నందిని వెనుక పడుతున్నావని నాన్న పైన అరిచేశాడు. అమ్మనేమో ఏవే అనేశాడు. ఎట్లా మాట్లాడంటే నీ కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తా అన్నాడు. వద్దమ్మా, నాకు నందిని వద్దు. మన ఇంటికి వచ్చి వాడు మిమ్మల్ని ఇంత అవమానించాక వాడు నాకు కాళ్ళు పడుకొని బతిమాలినా నేను వాడిని క్షమించను. నందిని వచ్చి బ్రతిమాలినా నేను పెళ్లి చేసుకోను. నాన్న, మీతో అలా మాట్లాడా? చెప్తా వాడి పని. అమ్మా, నువ్వు ఇంకా ఈ విషయం మర్చిపో. నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నా లైఫ్లో ఇంకా నందిని లేదు. నాకు నువ్వే దేవత. నాన్న దేవుడు. వాడు మిమ్మల్ని అవమానిస్తాడా? చెప్తా వాడి పని. హలో నందిని. హలో నందు, ఎలా ఉన్నావు? నీ గొంతు విన్నాకే నా ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. అదేం పర్లేదు నందు. ఇలాంటి సిచ్యువేషన్ లో గొడవలు కామనే కదా. వాడు కోపంలో ఉన్నాడు కదా. వాడెంతైనా నా బావే కదరా. మా నాన్నకి ఇదంతా చాలా కామన్. సింగపూర్లో డబ్బులు తీసుకునే ఉద్యోగం ఇప్పించడు. అందరు బూతులు తిడతారు. నువ్వు లైట్ తీసుకో. మా నాయనమ్మ అయితే మా అమ్మను చిప్పుడుతో కొడుతుంది. అమ్మ పట్టించుకోదు. ఏం పర్లేదు. నందు, ఆ ఫోటో నాకు తెలుసు నువ్వు చేయలేదు. విష్ణు అని యుఎస్ లో ఉంటాడు. అతనికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ప్లీజ్ ఏదో ఒకటి చేయవా అజయ్? నువ్వు లేకుండా నేను ఉండలేను. నందు, ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను నన్ను ఎవరు విడదీయలేరు. నీకోసం ఎంత దూరమైనా వెళ్తా. అర్థమైందా? నువ్వు మాత్రం ఏడు. నేను తట్టుకోలేను. జాగ్రత్తరా. నేనుండనా మరి? అమ్మా దా. హలో హలో, వస్తున్నా. నేను వస్తున్నాను రా, పదా. ఆశలు ఆవిరయ్యి నా మదిలో వేదన
కోసం వేచి ఉన్న ప్రతి క్షణం నీ తలపులో జీవిస్తున్న అనుక్షణం మన ప్రేమే కదేనా కథగానే మిగిలినా. ఎక్కడుంది అబ్బాయి ఏరోప్లేన్? రేషామ్, ఆ రోజు జరిగిన దానికి ఏమనుకోకు. ఏమని అనుకుంటుంటే ఇక్కడ దాకా వచ్చావన్నా, ముందు విషయం చెప్పు. మా అమ్మ నగలు తాకట్టు పెట్టి ఈ డబ్బులు ఇచ్చిందిరా. ఈరోజు రాత్రి రాత్రి ఎవరికి తెలియకుండా ఎవరికి తెలియకుండా నందిని తీసుకొని తీసుకొని వేరే ఊరు వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. అప్పుడు ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు కదా. రే అజయ్ ఇచ్చాలో రిస్క్ రా. ఎవరికి తెలియకుండా నందిని ఇంటికి వెళ్ళి నందిని బయటికి తీసుకురావాలా? ఇది చాలా డేంజర్ రా. రే నాకు వేరే మార్గం లేదురా. తను అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నారా. ఈ విషయం ఏనుగు చెప్పావా? రే చెప్తే తిడతాడ్రా. ఈరోజు మీరు వస్తారా రారా? రే చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాల్లో ఎన్నో విధాలుగా ఇరికించాడు. ఇప్పుడు ఇందులో ఇరికిస్తున్నాడు. ఎన్ని గంటలకు రావాలి? 11 o'clock. మా ఇద్దరిని బస్ ఎక్కించేసి మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోక ఏం చేస్తాం లేరా? రే మీ నాన్నకు తెలిస్తే? ఏమా అజయ్, నేను భాష అని మాట్లాడుతున్నాను. నువ్వు లవ్ చేసేది ఆ అమ్మాయి నందినియే కదా? అవునన్నా, ఏమైంది? ఆ అమ్మాయికి షాదీ ఫిక్స్ అయింది కదా? అవునన్నా, నెక్స్ట్ మంత్ 18th కదా. కానీ నీకు ఒక విషయం చెప్తాను విను. దానికి ముందే అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. అది కాదు బాయ్, ఇప్పుడు ఇంకో గంటలో ఏసరావు నగర్ బాలాజీ టెంపుల్ హేనా, అక్కడే పెళ్లి. రే అజయ్ ఎక్కడికి రా? రే ఆగ్రా. ఇది లోపల పెట్టరా. రే జాగ్రత్తరా, వాడు ఎట్టి పరిస్థితులు లోపల రాకూడదు. రే నువ్వు ఆ గేట్ చూడు, ఈ గేట్ చూడు, అర్థమైందా? నువ్వేం టెన్షన్ ఫీల్ అవ్వకు. నువ్వు హ్యాపీగా వెళ్ళి పెళ్లి పనులు చూసుకో. మిగతాదంతా మేము చూసుకుంటాం. ఓకేనా? కంగారు పడకు, మేము చూసుకుంటాం. హలో రే విక్రమ్, నేను నీకు ఏం ద్రోహం చేశానురా? ఏదో చిన్న చిన్న గొడవలు ఎందుకురా మమ్మల్ని విడగొడతావు? ఏంట్రా దేవదాస్లా మాట్లాడుతున్నావు? విషయం అర్థమైంది కదా. అరగంటలో పెళ్ళాక చెప్తా. అప్పుడు ఏ బిల్డింగ్ మీద నుంచి దూకి చావు. రే విక్రమ్, తప్పురా. నేను లవ్ చేయడం కాదురా, నీ చెల్లి కూడా నన్ను ఇష్టపడుతుంది కదా. సరేరా, ఇష్టపడుతుంది. ఇప్పుడు ఏంటి నీ గోలా? రే విక్రమ్, ఐఎమ్ సారీ రా. నీ చెల్లి పెళ్లి నువ్వు అనుకున్నట్టే జరగదురా. ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థ. రే ఇప్పుడు నా చెల్లెలు గుడి లోపలే ఉంది, పెళ్లి పీటల మీదే ఉంది. ఇప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావురా చెప్పు, ఏం పీక్కుతావురా? రే విక్రమ్, పెళ్లి జరగాలంటే పెళ్లి కూతురుంటే సరిపోదురా, పెళ్లి కొడుకు కూడా కావాలి. వాడిప్పుడు నా దగ్గరున్నాడు. నిన్ను చంపేస్తాను రా. బండి తీయడ్రా. అయినా అక్కడ తెల్ల పిల్లల్ని వదిలేసి ఇక్కడ మా ఊర్లో అయిన పిల్లలు ఎందుకు బస్సు నీకు? ఇప్పుడు చూడు ఏమైందో. అయినా మావాడు ఎంత కష్టపడి అమ్మాయిని పడేశాడు తెలుసా? అయినా నీకేం తెలుస్తుంది? రండి బావగారు. ఓం భూర్భువస్వః ఏర్పాట్లన్నీ బాగున్నాయండి. అబ్బాయి వచ్చేసాడు. అబ్బాయి బాగున్నాడు కదా? వచ్చిన రోజే అడిగాను, నందు ఎందుకురా డల్గా ఉందని. చెప్పావా? ఆ అజయ్ గాడికి నందుకు మధ్య ఎంతో జరిగింది. నాకు చెప్పకుండా హైడ్ చేశావు, నన్ను మోసం చేశావు. నీ వల్ల నా 1 month లీవ్ వేస్ట్ అయింది, నా ప్రాజెక్ట్స్ అని పోయాయి. 3 crores లాస్ రా. నన్ను మెంటల్ అనుకున్నావురా? యు బ్లడీ. వీడంటే పిల్లాడు, పెద్దవాళ్ళు మీ బుద్ధి ఏమైంది? ఛీ!